మంగళగిరి నియోజకవర్గంలో కురగల్లు పిఎస్సిఎస్ లిమిటెడ్ నకిలీ డిపాజిట్ బాండ్ల వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉండటంతో విచారణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. కురగల్లు పిఎస్సిఎస్ సీఈఓ రమేష్ 2014 నుండి దోపిడీ చేస్తున్నాడని, అది బయటపడకుండా మధ్యలో నగదు చెల్లించాడని రైతులు అంటున్నారు. ఈ క్రమంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. రోడ్డు రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కొరగల్లు 3 లక్షలున్నారు. ఈ 40 ఏళ్ళ నుంచి పోగు చేసుకున్నానండి. అది కొడుకులు లేరు, చూసేవాళ్ళు లేరు. వేసుకుంటారు, జల్లాలకి ఇస్తాడని బతుడు ఆడుతున్నారు. 2 ఏళ్ళ నుంచి డబ్బులు లేవు. 40 ఏళ్ళ నుంచి కట్టుబడితే ఏది ఏం జరిగిందంట? నాకు ఏది తెల్లవాడు డబ్బులు వేసి వచ్చారు. పోయి నెల వారా తెచ్చుకుంటున్నాము. 2 నెలల నుంచి అది ఇయట్లేదు. ఇక ఏంటంటే పోయాడు అంటున్నారు. వీళ్ళు అమ్మడిపడి వచ్చా 3 లక్షలున్నారా నెల నాకేమో 1700 ఎంతో తెలవదండి. అక్కడ ఊళ్ళో బ్యాంకి 1600 1700 ఇచ్చేవాళ్ళు. ఏమి చెబుతున్నారు? వస్తాయిలే అని కొందరు అన్నారు, కొందరు రాడు లేడు అంటున్నారు. ఏమో ఇక అయ్యాం నాకు మనకు తెలవండి. సీతమాలసి కొరగల్లు 3 లక్షలున్నారు. ఈ 40 ఏళ్ళ నుంచి పోగు చేసుకున్నానండి. అది కొడుకులు లేరు, చూసేవాళ్ళు లేరు. వేసుకుంటారు, జల్లాలకి ఇస్తాడని బతుడు ఆడుతున్నారు. 2 ఏళ్ళ నుంచి డబ్బులు లేవు. 40 ఏళ్ళ నుంచి కట్టుబడితే ఏది ఏం జరిగిందంట? నాకు కొరగల్లండి మాది. నా పేరు శివమ్మ అండి. 11 లక్షలు వేసాను. మా అమ్మాయి 5 లక్షలు, నా 5 లక్షలు ఆమె మనసులో ఉందండి. మేము షాగిర్ చేసుకోవడానికి కూడా అభిమానం మాకు ఏం లేదు. అది కూడా బ్యాంకి వాడు బతి నకిలీ బాంబులు అన్నారు. అవి అది రాయల్ రమేష్ అంటండి. శ్రీలక్ష్మి ఉంది, శ్రీకాంత్ ఉన్నాడు. వాళ్ళందరూ మారుతా ఉన్నారు, వస్తా ఉన్నారు. శ్రీనివాస్ రెండా శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఇంకొక అమ్మాయి, కొత్త అమ్మాయి వచ్చింది. సొసైటీ అండి, సొసైటీ బ్యాంకి. మంగళగిరి బాండ్లు తీసుకొని వెళ్తే ఈ నకిలీ బాండ్లు అన్నారు. మరి మా డబ్బు ఎక్కడ చేరిందండి? ఇవన్నీ కూడా ఇక్కడ కలెక్టర్ గారి కోసం వచ్చాము. ఆమె ఏమన్నా న్యాయం చేసి వచ్చామండి. కొరగల్లండి మాది. నా పేరు శివమ్మ అండి.